నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. రామాయణం ఇది కేవలం ఒక కథ కాదు, ఒక జీవన విధానం. మానవ జీవితంలో ప్రతి భావము, ప్రేమ, బాధ, త్యాగము, ధర్మము, బాధ్యత అన్నీ ఒకే గ్రంథంలో సజీవంగా ప్రవహిస్తే అదే రామాయణం. ఒక ఆదర్శ కుమారుడు ఎలా ఉండాలి? ఒక భర్తగా బాధ్యత ఏమిటి? ఒక రాజు ఎలా పాలించాలి? ఒక భక్తుడు ఎలా జీవించాలి? ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఒకటే: రామాయణం. ఇది కేవలం గతం కాదు, ప్రతి మనిషి జీవితంలోనూ ప్రతిరోజు జరుగుతున్న అంతర్ముఖ యుద్ధం. మనలోని ధర్మం అనే రాముడు, మనలోని అహంకారం అనే రావణుడితో పోరాడుతున్న యుద్ధగాథ. ఈ సంపూర్ణ రామాయణాన్ని వినడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం మన జీవితాన్ని మార్చే శక్తి కలిగిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇప్పుడు ఆ మహాగ్రంథమైన రామాయణం యొక్క ప్రాముఖ్యతను లోతుగా తెలుసుకుందాం. అయోధ్యరాజు దశరథునికి పిల్లలు లేకపోవడంతో పుత్రకామేష్ట యజ్ఞం చేస్తాడు. దాని ఫలితంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. రాముడు చిన్నప్పటి నుంచే ధర్మవంతుడిగా, శాంత స్వరూపుడిగా పెరుగుతాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తీసుకువెళ్ళి యజ్ఞాన్ని రక్షించటకు రాక్షస సంహారాన్ని చేయిస్తాడు. జనక మహారాజుకి ఒక పుత్రిక సీతాదేవి. జనక మహారాజు రాజ్యంలో సీతా స్వయంవరం జరుగుతుంది. రాముడు శివధనస్సును విరిచి సీతను వివాహం చేసుకుంటాడు. దీని భావం ఏమిటంటే విద్య, శిక్షణ ధర్మానికి పునాది. దశరథ మహారాజు రాముడిని రాజుగా ప్రకటించాలని నిర్ణయిస్తాడు. అప్పుడు కైకేయి తన 2 వరాలను ఉపయోగిస్తుంది. భరతుడిని రాజుగా చేయాలి, రాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసానికి పంపించాలని అడుగుతుంది. రాముడు ఎలాంటి బాధ లేకుండా తండ్రి మాట కోసం వనవాసానికి అంగీకరిస్తాడు. సీతాదేవి, లక్ష్మణస్వామి కూడా అతనితో వెళ్తారు. దశరథ మహారాజు దుఃఖంతో మరణిస్తాడు. ఇది తెలుసుకున్న భరతుడు రాజ్యాన్ని తిరస్కరించి రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి పాలన చేస్తాడు. దీని భావం ఏమిటంటే త్యాగము, విధేయత, కుటుంబ విలువలు. రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో నివసిస్తూ ఋషులను రక్షిస్తారు. రావణాసుడి సోదరి అయిన శూర్పణఖ రాముడిని ప్రేమించి తిరస్కరింపబడుతుంది. లక్ష్మణస్వామి ఆమె ముక్కు చెవులను కోసివేస్తాడు. ఈ అవమానం కారణంగా రావణుడు కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. మాయామృగం మారీచుని సహాయంతో సీతాదేవిని రాముడి దగ్గర నుంచి దూరం చేస్తాడు. రావణుడు సీతను అపహరిస్తాడు. జటాయువు సీతను కాపాడాలని యుద్ధం చేసి మరణిస్తాడు. దీని భావం ఏమిటంటే మోహం వల్ల ప్రమాదాలు వస్తాయి, అప్రమత్తత అవసరం. రాముడు సీత కోసం వెతుక్కుంటూ హనుమంతుడిని, సుగ్రీవుణ్ణి కలుస్తాడు. శ్రీరామునితో సుగ్రీవుడు తన అన్న వాలితో సమస్య చెప్పుకుంటాడు. రాముడు వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజుగా చేస్తాడు. ప్రతిఫలంగా సుగ్రీవుడు సీత కోసం వానర సేనను పంపిస్తాడు. హనుమంతుడు ప్రధాన నాయకుడిగా మారి దక్షిణ దిశలో వెతకడానికి బయలుదేరుతాడు. దీని భావం ఏమిటంటే స్నేహం, నమ్మకం, సహకారం అవసరం. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు. అనేక అడ్డంకులను అధిగమించి అశోకవనంలో సీతను కనుక్కుంటాడు. రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చి ఆమెకి ధైర్యాన్ని ఇస్తాడు. లంకలో రాక్షసులతో యుద్ధం చేసి తన శక్తిని చూపిస్తాడు. రావణాసుడు తన తోకకు నిప్పు అంటించినప్పుడు లంకా దహనం చేస్తాడు. తిరిగి రాముడి వద్దకు వచ్చి సీతాదేవి క్షేమ సమాచారాన్ని రాముడికి అందజేస్తాడు. దీని భావం భక్తి, ధైర్యం, నమ్మకం. రాముడు వానర సేనతో సముద్రం మీద సేతువు నిర్మించి లంకకు చేరుకుంటాడు. రావణ యుద్ధం ప్రారంభమవుతుంది. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వంటి శక్తివంతులైన రాక్షసులు కూడా యుద్ధంలో పడిపోతారు. చివరకు రాముడు రావణుని సంహరిస్తాడు, సీతను విముక్తి చేస్తాడు. సీత అగ్నిప్రవేశం ద్వారా తన పవిత్రతను నిరూపించుకుంటుంది. దీని భావం ఏమిటంటే ధర్మం, అధర్మం ఇందులో ఏది గెలుస్తుంది? చివరికి ధర్మమే గెలుస్తుంది. రామాయణం యొక్క మూల కథను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎంతో ఫలప్రదమైన శ్రీరామ పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు వస్తున్నారు. అయోధ్యలో ఆ ఉదయం సాధారణ ఉదయం కాదు, అది యుగాల నిరీక్షణకు ముగింపు. నగరమంతా పూలతో, దీపాలతో అలంకరించబడింది. ప్రతి వీధి ఒక దేవాలయంగా మారిపోయింది.
రాజమందిరంలో ఋషులు, వేద పండితులు శుభముహూర్తం కోసం సిద్ధంగా నిలబడి ఉన్నారు. ఆ సమయంలో రాముడు సీతమ్మతో కలిసి నడుస్తూ సభలోకి ప్రవేశించాడు. ఆ క్షణం అది కేవలం ఒక ప్రవేశం కాదు, ధర్మం తిరిగి లోకంలోకి అడుగుపెట్టిన క్షణం. భరతుడు కళ్ళల్లో కన్నీటి తడితో పాదుకలను తిరిగి నమస్కరిస్తాడు. అతని హృదయంలో ఆనందం, వినయం, త్యాగం అన్నీ ఒకటై కనిపిస్తాయి. ఆ తరువాత పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతి మొదలైన వాటి జలాలతో అభిషేకం ప్రారంభిస్తారు. జలధారలు రాముడి శిరస్సుపై జారుతుంటే, వేద మంత్రాలు గగనాన్ని నింపుతుంటే ప్రజల హృదయాలలో ఒకటే భావన: ఇది మన రాజు కాదు, ఇది మన ధర్మం. అభిషేకం చేసిన తరువాత రాముడిని సువర్ణ కిరీటం, దివ్య ఆభరణాలతో అలంకరించి సింహాసనంపై కూర్చోపెట్టారు. ఆయన పక్కన సీత రాణిగా కూర్చుని శాంతి, పవిత్రత, కరుణ సమ్మేళనంగా ప్రకాశిస్తోంది. ఆకాశం పుష్పవర్షంతో నిండిపోయింది. మంగళ వాయిద్యాలు, వేద ఘోషలు, ప్రజల హర్షధ్వనులు అన్నీ ఒక దివ్య నాదంగా మారిపోయాయి. లక్ష్మణస్వామి తన సేవ ఫలించిన ఆనందంతో గర్వంగా నిలబడ్డాడు. హనుమంతుడు మాత్రం నిశ్శబ్దంగా చూస్తున్నాడు. తన కళ్ళల్లో భక్తి సముద్రంలా ఉప్పొంగిపోతోంది. ఆ క్షణం అతనికి పరమానందం. అదే సమయంలో రాముడు తనతో పాటు యుద్ధంలో సహకరించిన ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాడు. సీతమ్మ స్వయంగా హనుమంతునికి మాణిక్య హారాన్ని అందజేసింది. అది ఒక కానుక మాత్రమే కాదు, భక్తికి ఇచ్చిన గౌరవం. సుగ్రీవుడికి రాజమర్యాదలతో విలువైన వస్త్రాలు, ఆభరణాలు ఇస్తారు. సుగ్రీవునికి రత్నాలతో సత్కారం చేసి అతని ధర్మనిష్టను గౌరవిస్తారు. అంగదుడు, జాంబవంతుడు వంటి వీరులకు కూడా యథార్థమైన గౌరవం, బహుమతులు అందుతాయి. చివరిగా ఈ మహా ఉత్సవం ప్రజల ఆనందోత్సాహాలతో మరింత మహిమాన్వితమవుతుంది. రాముడు బ్రాహ్మణులకు గోదానాలు, బంగారము, వస్త్రాలు విరివిగా పంచి ఆశీర్వాదాలు పొందుతారు. ప్రజలు అందరికీ ధన ధాన్యాలు ఇచ్చి ఇలా అంటాడు: ఇది నా విజయం కాదు, మన అందరి విజయం. తన సోదరులు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు రాజ్యంలోని బాధ్యతలను అప్పగిస్తూ సమతుల్య పాలనకు పునాది వేస్తాడు. ఆ రోజు అయోధ్యలో ప్రతి మనిషి ఒకే భావాన్ని అనుభవించాడు: భద్రత, సంతోషం, శాంతి. ఎందుకంటే అది కేవలం ఒక పట్టాభిషేకం కాదు, ప్రతి హృదయంలోనూ ధర్మ సింహాసనం అధిష్ఠించిన రోజు. రామరాజ్యం ప్రారంభమైన క్షణం. అందరి నోటిలోనూ ఒకటే మాట: జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని. ఈ శ్రీరామ పట్టాభిషేకం విన్న వాళ్ళకి ఫలస్థుతి ఏంటో తెలుసుకుందామా? శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవాన్ని భక్తితో వినేవారు, చదివేవారు, ధ్యానించేవారు అపారమైన పుణ్యఫలాన్ని పొందుతారు. వారి పాపాలు కరిగిపోతాయి, దుఃఖాలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, శాంతి వారి జీవితంలో స్థిరపడతాయి. ఈ పుణ్యకథను ఇంటిలో పారాయణం చేస్తే ఆ గృహంలో ఆనందము, సౌభాగ్యము, లక్ష్మీ కటాక్షము నిలిచిపోతాయి. సంతానం కోరేవారికి సంతానం కలుగుతుంది. కష్టాల్లో ఉన్నవారికి మార్గం దొరుకుతుంది. నాయకులు వింటే ధర్మ పాలనలో విజయం సాధిస్తారు. ఈ ఫలస్థుతి కేవలం భౌతిక ఫలితాలను గురించి మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సందేశం కూడా. మనలోని అహంకారం, దుర్గుణాలను జయించి మన హృదయంలో ధర్మ స్వరూపుడైన ఆ శ్రీరామచంద్రుని మన హృదయ సింహాసనంపై కూర్చోపెట్టుకుని నిజమైన పట్టాభిషేకం ఫలితాన్ని పొందుదాం. ఈ కథను భక్తితో ఆచరిస్తే జీవితం శాంతి, సత్యం, ప్రేమతో నిండిపోతుంది. చివరకు మానవుడు ధర్మ మార్గంలో నడిచి పరమ శ్రేయస్సును పొందుతాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్.